శివుడు లింగాకారం పైన 3 తిలకాలను దిద్దుతారు. వాటి యొక్క రహస్యములు తెలుసుకుందాం. మొదటిది బ్రహ్మకి గుర్తు, రెండవది విష్ణువుకి గుర్తు, మూడవది శంకరునికి గుర్తు. మధ్యలో గంధాన్ని బిందువుగా పెడతారు. అది పరమాత్ముని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు. అదే పరమాత్ముని యొక్క యథార్థ స్వరూపం. పరమాత్ముని నామం సదాశివ. సదాశివ అంటే సదా, ఎల్లప్పుడూ, శివ అనగా కళ్యాణకారి, మంగళకారి మరియు శుభకారి. పరమాత్మ జ్యోతిర్బిందువు స్వరూపుడైన చైతన్యమూర్తి. ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపాలు రెండూ లేవు. బ్రహ్మ ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా మహావినాశనము జరుగును. ఓం నమ శివాయ అంటే ఓం అనగా నేను ఆత్మను, నమః అంటే నమస్కారం, శివాయ అంటే పరమాత్ముడు. ఆత్మనైన నేను పరమాత్మునికి నమస్కారం చేస్తున్నాను అని అర్థం. ఓం నమ శివాయ.